ముందుగా మన తండ్రి అయిన దేవునికి, ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేవేల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఈ యొక్క మార్నింగ్ ప్రేయర్ ద్వారా లేఖనం ఏమి చెప్పుచున్నది అని ఆలోచించి అనేక మందిని ఆలోచింప చేయడానికి చేరువచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనములు తెలియజేస్తూ, సహోదరులు అప్పారావు గారి ప్రారంభ ప్రార్థన ద్వారా ఈనాటి మార్నింగ్ ప్రేయర్ కార్యక్రమమును మనం ప్రారంభించుకుందాము. సహోదరి జ్యోతి వాళ్ళ అమ్మాయి 2 మంత్స్ బేబీ ప్రార్థన గురించి కూడా జ్ఞాపకం చేసుకోవాలని కోరుకుంటున్నాము, ఆరోగ్య విషయమై. అప్పారావు అన్నయ్య, తండ్రి అయిన దేవుడికి కృతజ్ఞతలు. చేరువచ్చినటువంటి మీ అందరికీ కూడా క్రీస్తు ప్రభు నామములో వందనములు, శుభములు తెలియపరుచుకుంటున్నాం. అందరూ తలలు వంచుకుంటే ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడు అయిన తండ్రి, మహోన్నతుడు అయిన దేవ, మీ ఘనమైన నామమునకు స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. లేఖనము ఏమి చెప్పుచున్నదనే కార్యక్రమం ప్రార్థన ద్వారా మేము ప్రారంభించుకొనబోచుండగా, తండ్రి ఈ సమయంలో మీ సన్నిధిలో చేరువచ్చినటువంటి మీ పిల్లలను, సేవకులను మీరు దీవించి ఆశీర్వదించి సంపూర్ణమైన ఆయుర ఆరోగ్యములను వారికి ప్రసాదించి మీరే మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం. రావలసిన వారిని తండ్రి సకాలంలో నడిపించమని వేడుకుంటున్నాం. వాక్యాన్ని బోధించటానికి సిద్ధపడినటువంటి నాయన సహోదరులకు కావలసిన మంచి జ్ఞానము, వివేకమునిచ్చి తండ్రి నాయన చక్కగా బోధించగలిగినటువంటి సామర్థ్యమును ప్రసాదించి మీరు వారికి సహాయం చేసి మీరే మహిమ పొందమని వేడుకుంటున్నాం. ఈ సమయంలో పాటలు పాడుచున్న వారికి, వాక్యం చదువుచున్న వారికి కావలసిన జ్ఞానము నిమ్మని, బలమును, శక్తినిమ్మని ప్రార్థిస్తున్నాం. ఉత్సాహమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. తండ్రి జ్యోతి కుమార్తె కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. ఆయన ఆ బిడ్డ జ్వరంతో బాధపడుతుంది. ఆయన మీ చిన్నపిల్లలు అంటే మీకు ఎంతో ప్రీతి. వారిని ఆయన స్వస్థపరిచి వారి కుటుంబంలో నెమ్మది, సమాధానం ఇచ్చి మీరే మహిమ పొందమని, సమస్తము మీ మహిమ కొరకు జరిగించమని ఈ ఫోన్ కాంటాక్ట్ ద్వారా మమ్ములను సమకూర్చి ఇలాగునాయన మీ ప్రేమ చూపిస్తున్నందుకు కృతజ్ఞత చెల్లించుకుంటాం. యేసుక్రీస్తు ప్రభువు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. వందనాలండి. చక్కగా ప్రార్థన చేసినటువంటి సహోదరులు అప్పారావు గారికి వందనాలు తెలియజేస్తూ, మొదటి కీర్తనగా లాలయ్య గారు పాడి వినిపిస్తారు. తర్వాత రెండవ కీర్తనగా స్వామి గారు పాడి వినిపిస్తారు. సహోదరులందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నా. పాట పాడుకొని దేవుని మహిమపరుద్దాం. ఇరుకులో విశాలత కలుగజేసినావు, ఎన్నెన్నో మేళ్లతో నన్ను నింపినావు. ఇరుకులో విశాలత కలుగజేసినావు, ఎన్నెన్నో మేళ్లతో నన్ను నింపినావు. ఇరుకులో విశాలత కలుగజేసినావు, ఎన్నెన్నో మేళ్లతో నన్ను నింపినావు.
ఎన్న తరమ ప్రేమ వర్ణింపతరమనే ప్రేమ, ఎన్న తరమ ప్రేమ వర్ణింపతరమనే ప్రేమ, ఇరుకులో విశాలత కలుగజేసినావో, ఎన్నెన్నో మేళ్లతో నన్ను నింపినావో. ఇబ్బంది కొలిమిలో నన్ను కాల్చినావో, పరిశుద్ధాత్మతో నన్ను నింపినావు. ఇబ్బంది కొలిమిలో నన్ను కాల్చినావు, పరిశుద్ధాత్మతో నన్ను నింపినావు. నన్ను వెంబడించితివి ప్రతి స్థలము నందున, నీ శాశ్వత ప్రేమతో నన్ను దీవించావు, శాశ్వత ప్రేమతో నన్ను దీవించావు. ఇరుకులో విశాలత కలుగజేసినావు, ఎన్నెన్నో మేళ్లతో నన్ను నింపినావు. నీ తోటలో పనివానిగా ఎంచినావు నన్ను, నీ సేవలు ఫలింపజేసినావు నన్ను. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే, పరమ కానానులో నన్ను చేర్చు నీదరికి, పరమ కానానులో నన్ను చేర్చు నీదరికి. ఇరుకులో విశాలత కలుగజేసినావో, ఎన్నెన్నో మేళ్లతో నన్ను నింపినావో. కంటికి కనబడవు నీ అద్భుత కార్యములు, చెవికి వినబడవు ఆశ్చర్య క్రియలు. కంటికి కనబడవు నీ అద్భుత కార్యములు, చెవికి వినబడవు ఆశ్చర్య క్రియలు. నిన్ను వెంబడించెదా, వెన్నంటే నడిచెదా, నీ ప్రేమలు నిండుగా నన్ను దీవించావు, నీ కృపలో నిండుగా నన్ను దీవించావు. ఇరుకులో విశాలత కలుగజేసినావు, ఎన్నెన్నో మేళ్లతో నన్ను నింపినావు. ఎన్న తరమ ప్రేమ వర్ణింపతరమనే ప్రేమ, ఇరుకులో విశాలత కలుగజేసినావు, ఎన్నెన్ని మేళ్లతో నన్ను నింపినావు. వందనాలయ్యా. తండ్రైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు కూర్చు. మీ అందరికీ యేసు ప్రభు నామంలో వందనాలండి. శాశ్వతమని నమ్మకాన్ని పాట పాడి దేవునికి మహిమగా పాడదాం. శాశ్వతమని నమ్మకు ఈ లోకము, నీదు దేహమును నీ ధనమును. శాశ్వతమని నమ్మకు ఈ లోకము, నీదు దేహమును నీ ధనమును. శాశ్వతమైనది పరలోకము, శాశ్వతమైనది పరలోకము. అందుండుటకు నీవు సిద్ధపడుము, అందుండుటకు నీవు సిద్ధపడుము. శాశ్వతమని నమ్మకు ఈ లోకము, నీదు దేహమును నీ ధనమును.
ధనాపేక్ష సమస్త కీడులకు మూలము, దానిని ఆశించి అందరూ నశించగా. ధనాపేక్ష సమస్త కీడులకు మూలము, దానిని ఆశించి అందరూ నశించగా. శరీరాస నేత్రాస జీవపుడంబము, శరీరాస నేత్రాస జీవపుడంబము, ఈ లోక నటనంతా గతించును, ఈ లోక నటనంతా గతించును. శాశ్వతమని నమ్మకు ఈ లోకము, నీదు దేహమును నీ ధనమును. ధనముందని నీవు గర్వించకు, బలముందని నీవు విర్రవీగకు. ధనముందని నీవు గర్వించకు, బలముందని నీవు విర్రవీగకు. అందముందని నీవు అతిశయించకు, అందముందని నీవు అతిశయించకు. ఈ లోక నటనంతా గతించును, ఈ లోక నటనంతా గతించును. శాశ్వతమని నమ్మకు ఈ లోకము, నీదు దేహమును నీ ధనమును. ఏమియు తేలేదు మనమీ లోకమునకు, ఏమియు తీసుకొని పోలేము మన వెంట. ఏమియు తేలేదు మనమీ లోకమునకు, ఏమియు తీసుకొని పోలేము మన వెంట. అన్న వస్త్రములు కల్గి క్రీస్తునందు సభక్తితో, అన్న వస్త్రములు కల్గి క్రీస్తునందు సభక్తితో, ఉన్నత రాజ్యములో ప్రవేశింపగను, ఉన్నత రాజ్యములో ప్రవేశింపగను. శాశ్వతమని నమ్మకు ఈ లోకము, నీదు దేహమును నీ ధనమును. ఆకలి దప్పులు లేని రాజ్యములో, రాత్రింపగలు లేని నీచ రాజ్యములో, ఆకలి దప్పులు లేని రాజ్యములో, రాత్రింపగలు లేని నీచ రాజ్యములో, ఆనందం నిత్యానందం మహిమా రాజ్యములో, ఆనందం నిత్యానందం మహిమా రాజ్యములో. అందుండుటకు నీవు సిద్ధపడుము, అందుండుటకు నీవు సిద్ధపడుము. శాశ్వతమని నమ్మకు ఈ లోకము, నీదు దేహమును నీ ధనమును. శాశ్వతమని నమ్మకు ఈ లోకము, నీదు దేహమును నీ ధనమును. శాశ్వతమైనది పరలోకము, శాశ్వతమైనది పరలోకము. అందుండుటకు నీవు సిద్ధపడుము, అందుండుటకు నీవు సిద్ధపడుము. శాశ్వతమని నమ్మకు ఈ లోకము, నీదు దేహమును నీ ధనమును. ఉన్నారండి. ఇప్పటి వరకు చక్కగా కీర్తనలు పాడి వినిపించినటువంటి సహోదరులు ఇరువురికి కూడా వందనములు తెలియజేస్తూ నిర్గమకాండము 21వ అధ్యాయమును వాక్యపఠన భాగంగా మనం చదువుకుందాము.
మొదటి వచనం నుండి 6 వచనాలు సహోదరులు అప్పారావు గారు చదువుతారు. 7వ వచనం నుండి 15వ వచనం వరకు సహోదరులు దేవేంద్రుడు గారు చదువుతారు. 16వ వచనం నుండి 25వ వచనం వరకు సహోదరి శ్రీకళ గారు చదువుతారు. 26వ వచనం నుండి 36వ వచనం వరకు సహోదరి జ్యోతి చదివి వినిపిస్తుంది. అందరికీ వందనాలండి. నీవు వారికి నియమింపవలసిన న్యాయ విధులు ఏవనగా, నీవు ఎబ్రీయుడైన దాసుని కొనిన ఎడల వాడు 6 సంవత్సరములు దాసుడై ఉండి 7వ సంవత్సరమున ఏమియూ ఇయ్యకయే నిన్ను విడిచి స్వతంత్రుడగును. వాడు ఒంటిగా వచ్చిన ఎడల ఒంటిగానే వెళ్ళవచ్చును. వానికి భార్య ఉండిన ఎడల వాని భార్య వానితో కూడా వెళ్ళవచ్చును. వాని యజమానుడు వానికి భార్యని ఇచ్చిన తర్వాత ఆమె వాని వలన కుమారులనైనను కుమార్తెలనైనను కనిన ఎడల ఆ భార్యయు ఆమె పిల్లలను ఆమె యజమానుని సొత్తగుదురు, కానీ వాడు ఒంటిగానే పోవలను. అయితే ఆ దాసుడు, నేను నా యజమానుని, నా భార్యను, నా పిల్లలను ప్రేమించుచున్నాను, నేను వారిని విడిచి స్వతంత్రుడునై పోనొల్లనని నిజముగా చెప్పిన ఎడల వాని యజమానుడు దేవుని వద్దకు వానిని తీసుకొని రావలను. మరియు వాని యజమానుడు తలుపునొద్దకైనను ద్వారబంధమునొద్దకైనను వాని తోడుకొని పోయి వాని చెవిని కదురుతో గుచ్చవలను. తర్వాత వాడు నిరంతరము వానికి దాసుడై ఉండును. వందనాలండి. అందరికీ వందనాలండి. ఒకడు తన కుమార్తెని దాసీగా అమ్మిన ఎడల దాసులైన పురుషుడు వెళ్ళిపోవునట్లు అది వెళ్ళిపోకూడదు. దానిని ప్రదానము చేసుకున్న యజమానుని దృష్టికి అది ఇష్టురాలు దేవేంద్ర, మీ వాయిస్ ఆగిపోయింది. రవి చదివేస్తున్నాను. చదవండి. ఒకడు తన కుమార్తెను దాసిగా అమ్మిన ఎడల దాసులైన పురుషులు వెళ్ళిపోయినట్లు అది వెళ్ళిపోకూడదు. దానిని ప్రదానము చేసుకొనిన యజమానుని దృష్టికి అది ఇష్టురాలు కాని ఎడల అది విడిపింపబడినట్లుగా అవకాశము ఇయ్యవలను. దాని వంచినందున అన్యజనులకు దానిని అమ్ముటకు వానికి అధికారము లేదు. తన కుమారునికి దాన్ని ప్రదానము చేసిన ఎడల కుమార్తెల విషయమైన న్యాయ విధిని బట్టి దాని ఎడల జరిగింపవలను. ఆ కుమారుడు వేరొక దాన్ని చేర్చుకొనినను మొదటి దానికి ఆహారమును వస్త్రమును సంసార ధర్మమును తక్కువ చేయకూడదు. ఈ మూడును దానికి కలుగజేసిన ఎడల అది ఏమియో ఇయ్యక స్వతంత్రురాలై పోవచ్చును. నరుని చావగొట్టిన వానికి నిశ్చయముగా మరణశిక్ష విధింపవలను. అయితే వాడు చంపవలనని పొంచి ఉండకయే దైవికముగా వాని చేత ఆ హత్య జరిగిన ఎడల వాడు పారిపోగల యొక్క స్థలమును నీకు నిర్ణయించదను. అయితే ఒకడు తన పొరుగువాని మీద దౌర్జన్యముగా వచ్చి కపటముగా చంప లేచిన ఎడల వాడు
నా బలిపీఠము నాశ్రయించినను వాని లాగివేసి చంపవలను. తన తండ్రినైనను తల్లినైనను కొట్టువాడు నిశ్చయముగా మరణ శిక్ష నొందును. ఒకడు నన్ను దొంగిలించి అమ్మినను తన యొద్ద ఉంచుకున్నను వాడు నిత్యముగా మరణశిక్ష నందును. తన తండ్రినైనను తల్లినైనను శపించువాడు నిత్యముగా మరణశిక్ష నందును. మనుషులు పోట్లాడుచుండగా ఒకడు తన పొరుగు వాణ్ణి రాతితోనైను పిటికిడితోనైను గుద్దుట వలన వాడు చావక మంచం మీద పడి ఉండి తర్వాత లేచి తన చేతికర్రతో బయటికి వెళ్ళి తిరిగి చుండిన వాని కొట్టిన వానికి శిక్ష విధింపబడదు గాని అతడు పనిచేయని కాలంలో తగిన సొమ్మిచ్చి వాడు అతనిని పూర్తిగా బాగు చేయింపవలెను. ఒకడు తన దాసుడైన తన దాసి అయిన చచ్చినట్లు కర్రతో కొట్టిన అతడు నిశ్చయముగా ప్రతిదండన పొందును. అయితే వాడు 1-2 దినములు బ్రతికినడల ఆ ప్రతిదండన అతడు పొందడు. వాడు అతని సొమ్మే కదా. నరులు పోట్లాడుచుండగా గర్భవతి స్త్రీకి దెబ్బ తగిలి ఆమెకు గర్భపాతమేగాక మరి ఏ హాని చేసినవాడు ఆ స్త్రీ పెనిమిటి వాని మీద మోపిన నష్టం వచ్చుకునవలను. న్యాయదేవతలు తీర్మానించినట్లు దాని సన్మానం చెల్లింపవలను. హాని కలిగినలా నీవు ప్రాణములకు ప్రాణము, కంటికి కన్ను, పంటికి పళ్ళు, చేతికి చెయ్యి, కాలికి కాలు, వాతకు వాత, గాయములకు గాయము, దెబ్బకు దెబ్బయు నియమింపవలను. ఒకడు తన దాసుని కన్నెను తన దాసి కన్నెను పోగొట్టిన ఎడల ఆ కంటి హాని బట్టి వారిని స్వతంత్రునిగా పోనీయవలను. వాడు తన దాసుని పల్లెలను తన దాసి పల్లెలను ఊడగొట్టిన ఎడల ఆ పంటి నిమిత్తం వారిని స్వతంత్రులుగా పోనీయవలను. ఎద్దు పురుషునైనను స్త్రీనైనను చావపడిచిన ఎడల నిశ్చయముగా రాళ్లతో ఆ ఎద్దును చావ కొట్టవలెను. దాని మాంసము తినకూడదు. అయితే ఆ ఎద్దు యజమానుడు నిర్దోషియగును. ఆ ఎద్దు అంతకు ముందు పొడుచున్నది అని దాని యజమానికి తెలుపబడినను వాడు దాన్ని భద్రం చేయకుండుట వలన అది పురుషునైనను స్త్రీనైనను చంపిన ఎడల ఆ ఎద్దును రాళ్లతో చావ కొట్టవలెను. దాని యజమానుడు మరణ శిక్ష నొందవలెను. వానికి పరిక్రయ ధనమును నియమింపబడిన ఎడల వానికి నియమింపబడిన అన్నిటి ప్రకారము తన ప్రాణ విమోచన నిమిత్తము ధనము చెల్లింపవలెను. అది కుమారుని పొడిచినను కుమార్తెను పొడిచినను ఈ విధి చొప్పున అతడు చేయవలెను. ఆ ఎద్దు దాసునైనను దాసినైనను పొడిచిన ఎడల వాని యజమానునికి 30 తులముల వెండి చెల్లింపవలెను. మరియు ఆ ఎద్దును రాళ్లతో చావ కొట్టవలెను. ఒకడు గోతి మీద కప్పు తీయట వలన లేక ఒకడు గొయ్యి త్రవ్వి దాన్ని కప్పకపోవుట వలన దానిలో ఎద్దైనను గాడిదైనను పడిన ఎడల ఆ గోతి కామమందులు ఆ నష్టమును అచ్చుకొనవలెను. వాటి యజమానికి సొమ్ము ఇయ్యవలెను. చచ్చినది వాని దగును. ఒకని ఎద్దు వేరొకని ఎద్దు చచ్చినట్లు దాన్ని పొడిచిన ఎడల బ్రతికి ఉన్న ఎద్దును అమ్మి దాని విలువను పంచుకొనవలెను. చచ్చిన ఎద్దును పంచుకొనవలెను. అయితే అంతకు ముందు ఆ ఎద్దు పొడుచున్నది అని తెలియబడియు దాని యజమానుడు దాని భద్రం చేయని వాడైతే వాడు నిశ్చయముగా ఎద్దుకు ఎద్దునియ్యవలెను. చచ్చినది వాని దగును. అందరికి వందనాలండి. చక్కగా ఈ యొక్క 21వ అధ్యాయం అంతటి కూడా సహోదరులందరికీ వందనములు తెలియజేస్తూ సహోదరులు అనిల్ గారు ఈ యొక్క అధ్యాయం అంతటిని చక్కగా వివరించవలసిందిగా కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. కూడి వచ్చిన సహోదరులకు ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనము నిర్గమాకాండము 21వ అధ్యాయాన్ని మనం ధ్యానిద్దాం.
ప్రియ సహోదరులారా, ఈ అధ్యాయాన్ని మనము పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు వ్యక్తిగత గాయ చట్టాలు, దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు కొన్ని న్యాయ విధులను తెలియజేయడం, దీని గురించి మనము ఈ అధ్యాయంలో చూస్తూ ఉంటాం. అంటే దేవుడు తన ప్రజలలో న్యాయంగా ఉన్నవారికి ఎటువంటి నష్టము జరగకుండా, అన్యాయం చేసిన వారికి శిక్ష విధించాలి అనే ఉద్దేశముతో కొన్ని చట్టాలను దేవుడు ఈ యొక్క హెబ్రీలకు తెలియజేసినట్లుగా, లేదా ఈ ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దీనిని మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు ఒకవేళ దీనిని 3 భాగాలుగా విభజిద్దాం. 3 భాగాలుగా దీనిని విభజించినప్పుడు హెబ్రీ సేవకులకు సంబంధించిన చట్టాలు. మొదటి భాగం ఏమిటి అంటే హెబ్రీ సేవకులకు సంబంధించిన చట్టాలు 1 నుంచి 11 వచనాలు. ఈ 11 వచనాలు చదువుతూ ఉన్నప్పుడు హెబ్రీ సేవకులు, వారికి సంబంధించిన చట్టాలు మనకి కనబడుతూ ఉంటాయి. అయితే హెబ్రీ సేవకులకు సంబంధించిన నిబంధనలను వివరిస్తూ వాటిలో వీరు పని చేయవలసిన కాలం ఏమిటంటే 6 సంవత్సరములు, విడుదల కొరకు షరతులు మరియు మహిళా సేవకులకు సంబంధించిన నిబంధనలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అంటే హెబ్రీ పురుషుడి యొక్క నిబంధనలు, హెబ్రీ స్త్రీ సేవకురాల యొక్క నిబంధనలను మనము ఈ 11 వచనాలలో మనం చూస్తూ ఉంటాం. తదుపరి 12 నుంచి 27 దాకా మనం చూస్తూ ఉన్నప్పుడు వ్యక్తిగత గాయము గురించిన చట్టాలు. ఈ వచనాలు ఏం తెలియజేస్తున్నాయంటే హత్య, నరహత్య మరియు శారీరక హాని, గాయాలు, కేసులు పరిష్కరించడానికి మార్గదర్శకులుగా అందిస్తాయి. ఉదాహరణకి కంటికి కన్ను అనే సూత్రాన్ని, పంటికి పన్ను అనే సూత్రాన్ని ఈ యొక్క 12 నుంచి 27 వచనాల్లో చూస్తూ ఉంటామన్నమాట. అంటే వ్యక్తిగత గాయాలు, వాటి గురించిన చట్టాలను మనం చూస్తూ ఉంటాం. తర్వాత 28 నుంచి 36 దాకా మనం చూస్తూ ఉన్నప్పుడు జంతు నియంత్రణ మరియు బాధ్యత గురించిన చట్టాలు. అంటే మొదటేమో సేవకుల గురించి, తర్వాత ఏమో శారీరక వ్యక్తిగత గాయాల గురించి, తదుపరి ఏమో జంతువుల గురించి. ఇక్కడ మీరు గమనించినప్పుడు దేవుడు తన న్యాయ విధులు ఎంత గొప్పవో, ప్రతి దానిని ఆయన క్షుణ్ణముగా చూస్తూ ఉంటాడు, క్షుణ్ణంగా చెప్తూ ఉంటాడు, పరిశీలన చేస్తూ ఉంటాడు. ఈ జంతు భాగంలో మనం చూస్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక ఎద్దు గురించిన ప్రస్తావన తెలియజేస్తూ ఉన్నాడు. ఎద్దు ఒకరిని పొడిచిన సందర్భంలో జంతువు ప్రమాదకరమైందని తెలిస్తే యజమానికి కలిగే పరిణామాలను, చట్టాలను పేర్కొన్నాడు. జవాబుదారీతనము మరియు హాని నివారణ యొక్క ప్రాముఖ్యతలను తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క అధ్యాయంలో న్యాయ విధులు సేవకులకి మరియు శరీర గాయాలకి మరియు జంతువుల నియంత్రణకి
ఈ యొక్క అధ్యాయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే దీంట్లో 10 పాత్రలు కనపడుతున్నాయి. ఎన్ని పాత్రలు అంటే ఈ 36 వచనాలలో 10 పాత్రలు. వాటిని గురించి నేను వివరించి ఈ యొక్క అధ్యాయాన్ని నేను ముగిస్తాను. అయితే ప్రియులారా, మొట్టమొదటిగా కనపడే పాత్ర ఏమిటి అంటే ఎవరి గురించి చెప్తున్నాడు అంటే పీపుల్స్. ఎంతమంది పీపుల్స్ కనపడుతున్నారంటే 10 మంది పాత్ర కనపడుతుంది. మొట్టమొదటిగా హెబ్రీ సేవకుడు. అంటే హెబ్రీ సేవకుడు గురించి ఏం చెప్తున్నాడంటే 2-6 వచనాలు చూస్తున్నప్పుడు ఒక పురుష హెబ్రీ సేవకుని గురించి ప్రస్తావించబడింది. అతడు 6 సంవత్సరాలు సేవ చేయాలి. 7వ సంవత్సరము అతను ఎటువంటి ధనము ఖర్చు పెట్టకుండానే విడుదల చేయబడవచ్చు. అతడు ఒంటరిగా సేవలో చేరితే ఒంటరిగానే వెళ్ళిపోతాడు. పెళ్ళై సేవ చేస్తే, సేవలో బానిసగా వస్తే ఆ 6 సంవత్సరాల తర్వాత తాను, తన భార్య, తన బిడ్డలతో వస్తే తిరిగి తాను, తన భార్య, తన బిడ్డలతో తను వెళ్ళిపోవచ్చు. హెబ్రీ సేవకుడు గురించి మాత్రం మొదటి పాత్ర. రెండవ పాత్ర ఎవరి గురించి చూస్తామంటే యజమాని పాత్రను చూస్తాం. యజమాని అంటే హెబ్రీ సేవకుణ్ణి సొంతం చేసుకున్న వ్యక్తి. సేవకుని శ్రేయస్సుకు యజమాని బాధ్యత వహించాలి మరియు 7వ సంవత్సరంలో అతన్ని విడుదల చేయాలి. ఇది రెండవ పాత్ర. మూడో పాత్ర ఎవరి గురించి ఉందంటే సేవకుని భార్య మరియు పిల్లలు. ఒకవేళ ఆ వచ్చిన బానిస తను పెళ్లి కాకుండా ఒకవేళ బానిసగా వస్తే అతనికి వివాహాన్ని యజమాని చేసినట్లయితే 6వ సంవత్సరం నిండిపోయిన తర్వాత వెళ్ళిపోవచ్చు. అయితే యజమాని ద్వారా వచ్చిన భార్య ద్వారా వచ్చిన బిడ్డలు మాత్రము యజమానికే ఆస్తిగా మిగిలిపోతారు అని పిల్లలు, భార్య గురించిన మూడో పాత్రను చెప్తూ ఉన్నారు. 4వ పాత్ర స్త్రీ గురించిన పాత్ర. స్త్రీ సేవకురాలైతే అంటే స్త్రీ బానిస అయితే ఎలా ఉంటుంది అంటే పురుష సేవకులకు విడుదల చేసినట్లుగా ఆమెను విడుదల చేయకూడదు. ఆమె తన యజమానికి నచ్చకపోతే ఆమెను విమోచించాలి గాని ఆమెను అమ్మకూడదు. యజమాని కుమారునికి వాగ్దానం చేయబడితే ఆమెను కుమార్తెగా చూడాలి. ఇక్కడ మీరు గమనించినప్పుడు పురుషుడు బానిసగా ఉన్నప్పుడు 6వ సంవత్సరము దాకా పని చేయించుకుని 7వ సంవత్సరం విడిచిపెట్టాలి. అతనికి పెళ్ళయి పిల్లలతో వస్తే మళ్ళా భార్య బిడ్డలతో వెళ్ళిపోవచ్చు. అలాగా వాళ్ళని విడిచిపెట్టాలి అని చెప్తూ ఉన్నాడు. ఒకవేళ యజమానే వారికి పెళ్లి చేస్తే ఆ బిడ్డలు వారి భార్యను యజమాని పంపించడు, ఎందుకంటే వారి సొత్తు కాబట్టి. ఒకవేళ ఆ బానిసకి ఆ యొక్క యజమాని నచ్చితే అక్కడే శాశ్వతంగా బానిసగా బ్రతకడానికి అతను చౌకుదురుతో కుట్టించుకోవాలి అని తెలియజేశాడు. 4వ వ్యక్తి గురించి ఏంటంటే స్త్రీ సేవకురాలు. అంటే పురుషుడికి ఉన్నట్లుగా స్త్రీకి లేదు. కొన్ని విషయాలలో స్త్రీ బానిసగా బ్రతుకుతున్నప్పుడు స్త్రీ ఒకవేళ తన యజమానికి నచ్చకపోతే ఆ స్త్రీని వారి అమ్మడానికి అవకాశం లేదు. ఆ స్త్రీ తరపున ఎవరో ఒకరు ఆమెను విడిపించాలి. ఆ స్త్రీ మీద ఉన్న యజమాని ఆమెను కుమార్తెగా కూడా చూడాలి అని 7-11 దాకా చూస్తున్నాం. ఇప్పటిదాకా ఎన్ని చూసామంటే 4 చూసాం. 5వ పాత్ర ఎద్దు యజమాని.
ఒక వ్యక్తిని పొడిచి చంపిన ఎద్దు సందర్భంలో దాని యజమానిని గూర్చి ప్రస్తావించబడింది. ఆ ఎద్దు ప్రమాదకరమైందని తెలిసి కూడా దాన్ని కట్టివేయకపోతే యజమాని బాధ్యత వహించాలి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఎద్దు దుర్మార్గమైనది అని ఒకవేళ తెలిస్తే ఖచ్చితంగా ఆ ఎద్దుని ఏం చేయాలంటే కట్టాలి. కట్టకుండా దానిని విడిచిపెడితే ఆ యజమానికి అక్కడ కొన్ని విధానాలను తెలియజేస్తుంది. ఇప్పుడు ఎద్దు బాధ్యతుడు గురించి చెప్తుంది 6వ పాత్ర. ఎద్దు పొడవడం వల్ల మరణించిన వ్యక్తి గురించి నిర్గమాకాండంలో ప్రస్తావించబడింది. నిర్లక్ష్యము రుజువైతే ఎద్దును రాళ్లతో కొట్టి చంపాలని మరియు యజమానికి శిక్ష విధించాలని చట్టం నిర్దేశిస్తూ ఉంది. కాబట్టి ప్రియులారా, ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఎద్దు యజమానికి చేయవలసినది చెప్తున్నాడు, ఎద్దు బాధ్యతుడికి చేయవలసిన విషయాలు కూడా చెప్తున్నాడు. ఆ ఎద్దు బాధ్యతుడికి అంటే మెడికల్ ఖర్చులు కూడా ఎద్దు యజమానే పెట్టాలని కూడా తెలియజేస్తున్నాడు. 7వ పాత్ర ఏమిటంటే, కుమార్తె తండ్రి. సేవకురాలిగా అమ్మబడిన కుమార్తె తండ్రి గురించి పరోక్షంగా ప్రస్తావించబడింది. ఈ చట్టాలు యజమాని ఇంట్లో ఆమె రక్షణ మరియు హక్కులను నిర్దేశిస్తాయి. కాబట్టి సేవకురాలు ఒక యజమాని దగ్గర పనిచేస్తున్నప్పుడు కొన్ని చట్టాల గురించి మనం చూస్తూ ఉన్నాం. తర్వాత 8వది ఎవరి గురించి అంటే, మరొక కొట్టిన వ్యక్తి గురించి చెప్తూ ఉన్నాడు. కొట్టిన వ్యక్తి అంటే ఏంటంటే, మనం 12-27 వచనాలను మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు 12వ వచనం, నరుణ్ణి చావగొట్టిన వానికి నిశ్చయముగా మరణశిక్ష విధింపవలెను. అంటే గాయము లేదా మరణానికి కారణమైన గురించిన చట్టం. వివిధ చట్టాలు ఈ చర్య యొక్క తీవ్రత ఉద్దేశం ఆధారంగా తెలియజేయబడుతున్నాయి. అంటే తగిలిన గాయాన్ని బట్టి, జరిగిన ప్రమాదాన్ని బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన శిక్ష అక్కడ మనమైతే 12-27 దాకా అవే మనమైతే చూస్తూ ఉన్నాం. 16లో ఏమంటున్నాడంటే, ఒకడు నరుణ్ణి దొంగిలించి అమ్మినను తన యొద్ద నుంచుకొనినను వాడు నిశ్చయముగా మరణ శిక్ష నందును. కొట్టినోడికి ఒక శిక్ష, దొంగిలించినోడికి ఒక శిక్ష, తల్లిదండ్రులను తిట్టినోడికి ఒక శిక్ష, అలాగా శిక్షలను తెలియజేస్తున్నాడు. తర్వాత గర్భస్త్రీ గురించి తెలియజేశాడు. పురుషులు పోట్లాడుకోవడం వల్ల ఒక గర్భిణీ స్త్రీ నెలలు నిండక ముందే ప్రసవం జరగడం సందర్భంలో ఆమె గురించి ప్రస్తావించబడింది. తీవ్రమైన గాయము లేకపోతే పరిహారం చెల్లించాలని, కానీ హాని జరిగితే ప్రాణానికి ప్రాణం తీయాలని ఆ చట్టం నిర్దేశిస్తుంది. అంటే నేను ఉపయోగిస్తున్న పదాలు మీకు అర్థమవుతున్నాయని నేను అనుకుంటున్నాను. గర్భిణీ స్త్రీ పోట్లాటలో తనకి గర్భస్రావరంలో రక్తస్రావరం అయ్యి గర్భాన్ని తను ఒకవేళ పిల్లల్ని కంటే పర్వాలేదు, పరిహారం ఏమీ లేదు. ఒకవేళ లోపల ఉన్న శిశువు కానీ బిడ్డకు కానీ హాని జరిగితే ఆ పోట్లాడుకున్న వారికి కూడా న్యాయపరంగా ప్రాణానికి ప్రాణం తీయాలి. 10వది పాత్ర ఏంటంటే బానిస. బానిస గురించి ప్రస్తావించబడింది. ఇక్కడ యజమాని బానిసని కొట్టి చంపినట్లయితే విధించే శిక్ష. అంటే బానిస మీద సర్వ అధికారాలు ఉన్నప్పటికీ కూడా బానిసను చంపకూడదు, కొట్టచ్చు కానీ చంపకూడదు. బానిసను ఆస్తిగా పరిగణిస్తారు, కానీ బానిస వెంటనే మరణిస్తే యజమానికి శిక్ష కూడా ఉంటుంది. అంటే ఈ 10 పాత్రలు ఇక్కడ మనం చూస్తున్నాం. మొదటిది హెబ్రీ సేవకుడు గురించి చెప్పాడు, యజమాని గురించి చెప్పాడు, మరి బానిస అయిన పిల్లలు అంటే స్త్రీల గురించి చెప్పాడు, స్త్రీ యొక్క సేవకురాలు గురించి చెప్పాడు, ఎద్దు యజమాని గురించి చెప్పాడు,
ఎద్దు బాధ్యత గురించి చెప్పాడు, కుమార్తె తండ్రి గురించి చెప్పాడు, కొట్టిన వారి గురించి చెప్పాడు, గర్భిణీ స్త్రీ గురించి చెప్పాడు, బానిసల గురించి కూడా తెలియజేశాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, దీనిలో ప్రతి దాని గురించిన చట్టాలను తెలియజేశాడు. కాబట్టి ఈ విధముగా వాళ్ళు జీవించాలని నిర్ణయించారు. కాబట్టి ఇప్పటి వరకు ఓపికగా విన్న మీ అందరికీ ప్రభునామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు చక్కగా క్లుప్తంగా ఈ యొక్క అధ్యాయం అంతటిని కూడా వివరించినటువంటి సహోదరులు అనిల్ గారికి ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తూ, సహోదరులు దేవకర్ణ గారి మెసేజ్ కొరకు, అలాగే ఇప్పటి వరకు జరిగినటువంటి కార్యక్రమం అంతటి విషయమై ఈ ప్రార్థన సహాయం కోరవలసిందిగా సహోదరులు యేసుపాదం గారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మంచిదండి, ప్రార్థన చేసుకుందాము. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, ప్రేమ కనికరము జాలి కలిగిన మహోన్నతుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి మీ ప్రియ కుమారుడును మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు తండ్రి. మమ్మల్ని ప్రేమించి మా జీవితంలో వచ్చిన దినాన్ని బట్టి స్తుతులు. ఈ దినాన మీ యొక్క బిడ్డలు ఉదయకాల ధ్యాన కుడికిలో జాయిన్ అయ్యి పాటల ద్వారా మీ నామాన్ని మహిమపరుచున్నారు తండ్రి. అలాగే మీ యొక్క గ్రంథాన్ని ధ్యానించి ఉన్నారు. అలాగే మీ యొక్క దాసులు క్రీస్తునందు మా సహోదరులు అనిల్ గారి ద్వారా నిర్గమాకాండం 21వ అధ్యాయాన్ని నాయన మాకు వివరించారు నాయన. మరి ఇశ్రాయేలు ప్రజలైన వారికి కొన్ని నియమ నిబంధనలు మీరు ఇచ్చారు, వాటి ప్రకారం నడుచుకోవాలని హెచ్చరికలు చేశారు. అలాగే న్యాయ విధులు కూడా మీరు నియమించారు తండ్రి. ఆ విషయాలు మేము నేర్చుకొని ఉన్నాము. అలాగే మీ యొక్క దాసులు దేవకిరణ్ గారు మరి క్రీస్తును కూర్చున్నటువంటి దైవత్వాన్ని మాకు తెలియజేస్తూ, మరి ఈరోజు ఏమైతే సిద్ధం చేసుకొని మా ముందుకి చెప్పటానికి వచ్చారో, బోధిస్తున్నటువంటి మీ దాసులకి సంయోచితమైనటువంటి ఆలోచన జ్ఞానాన్ని మరింత దయచేయండి తండ్రి. ఉన్నట్టుగా బోధించే మంచి సామర్థ్యాన్ని దయచేయండి. అలాగే వినుచున్నటువంటి మాకు కూడా గ్రహించగలిగినటువంటి ఆయన శక్తిని, శ్రద్ధను, ఆసక్తిని మాకును దయచేయమని కోరుకుంటూ, ఈ మనవులు మీ ప్రియ కుమారుడును మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ మనవులన్నీ అడిగి వేడుకొనుచున్నాం ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసినటువంటి సహోదరులు యేసుపాదం గారికి వందనములు తెలియజేస్తూ, సహోదరులు దేవకర్ణ గారు వారు వచ్చి వారికి ఇవ్వబడినటువంటి సమయం అంతటిని కూడా సంపూర్ణంగా వినియోగించుకోవాలని కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మహాపరిశుద్ధుడును మహోన్నతుడైన మన తండ్రైన దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, దేవుని వాక్యంను వినుటకు సిద్ధముగా ఉన్న ప్రియ సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన వారలారా, గడిచిన శనివారము మనము క్రీస్తు ప్రభు యొక్క సంపూర్ణ మానవత్వాన్ని గురించి మనము ధ్యానించాం. ఈరోజు మనము క్రీస్తు ప్రభు యొక్క సంపూర్ణ దైవత్వాన్ని గురించి మనము ధ్యానించబోతున్నాం. క్రీస్తు దైవత్వము, ద డైటీ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు దైవత్వము. ఈ క్రీస్తు దైవత్వము అనే అంశము మనము జాగ్రత్తగా గమనించినట్లయితే, ఆయన దైవత్వాన్ని గురించి మనం ఆలోచించినప్పుడు బైబిలు ఎంతో స్పష్టం ఆయన యొక్క దైవత్వమును గూర్చి మనకు తెలియజేస్తూ ఉంది. చాలా మంది క్రీస్తు ప్రభు యొక్క దైవత్వమును గూర్చిన అపోహలు కలిగి ఉన్నారు. ఆ అపోహల విషయంలో పరిశుద్ధుడు మనకి ఒక గొప్ప తన వాక్యం ద్వారా
మనకు ఎంతో స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన దైవత్వంలో ఏమై ఉన్నారు అనేది మనం ఆలోచించినప్పుడు దైవికమైన ఉదాహరణలు లేక దైవికమైన ఆ అవగాహన, దేవుని వాక్యపరమైన అవగాహన దైవత్వాన్ని గురించి మనం ఆలోచన చేసినట్లయితే కొన్ని లేఖన భాగాలు ఆయన యొక్క దైవత్వాన్ని గురించి ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాయి. మొదటిగా మనము కీర్తనల గ్రంథము చదువుకున్నట్లయితే కీర్తనల గ్రంథంలో 110వ కీర్తన ఆయన గూర్చి ఇలా తెలియజేసింది. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడిపార్శ్వమున కూర్చుండుము అని కీర్తన మనకు తెలియజేసింది. అయితే మనము ఈ మాటను అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయంలో అపోస్తులైన పేతురు గారు పేర్కొన్నట్లుగా మనం చూడగలం. అంటే ఆయన క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని గూర్చి తెలియచేస్తూ ఈ యొక్క వచనాన్ని ఆయన తనకు ఉపయోగకరంగా ఉపయోగించుకున్నాడు. అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే 30వ వచనం నుండి క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని గురించి మాట్లాడుతూ, సహోదరులారా, 29 కూడా చదువుకుందామండి. సహోదరులారా, మూల పురుషుడకు దావీదును గూర్చి మీతో నేను ధారాళముగా మాట్లాడవచ్చును. అతడు చనిపోయి సమాధి చేయబడెను. అతని సమాధి నేటి వరకు మన మధ్య ఉన్నది. అతడు ప్రవక్త అయ్యుండెను గనుక అతని గర్భఫలములో నుండి అతని సింహాసనం మీద ఒకరిని కూర్చుండబెట్టుదును అని దేవుడు తనతో ప్రమాణపూర్వకంగా ఒట్టు పెట్టుకున్న సంగతి అతడు ఎరిగి, క్రీస్తు పాతాళములో విడువబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకుని ఆయన పునరుత్థానమును గురించి చెప్పెను. ఈ యేసును దేవుడు లేపెను, మేమందరము సాక్షులము. కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినుచున్న దీనిని కుమరించి ఉన్నాడు. దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు. అయితే అతడు ఇట్లనెను, నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను. కనుక ఈ 110వ కీర్తన మనము చదువుకున్న వచనాన్ని పేతురు గారు ఇక్కడ ఆయన రెఫర్ చేస్తూ ఉన్నాడు, ప్రస్తావిస్తూ ఉన్నాడు. అంటే 110వ కీర్తన 1వ వచనంలో చెప్పబడిన ఇద్దరు ప్రభువులను గురించి మనం జాగ్రత్తగా ఆలోచించాలి. ఎవరు ఈ ఇద్దరు ప్రభువులు అనేది మనం ఆలోచన చేస్తే, మొదటిగా ప్రభువు అని చెప్పిన మాట ఇంగ్లీష్ భాషలో ద లార్డ్ అనే పెద్ద అక్షరాలతో క్యాపిటల్ లెటర్స్తో కనపడుతుంది. ఈ లార్డ్ అనే మాటను మనం ఆలోచించినప్పుడు హెబ్రీ భాషలో యెహోవా అనే మాట అక్కడ ఉపయోగించబడింది. ఇది ఇశ్రాయేలుల దేవుని యొక్క జాతీయ నామం. ఈ యొక్క యెహోవా అనే పేరుకి అర్థం ఏంటంటే ఆయన స్వయం ఉనికి కలిగి ఉన్నవాడు, సెల్ఫ్ ఎక్సిస్టెంట్ ఆర్ ఎటర్నల్, నిత్యుడు లేక స్వయం ఉనికి కలిగి ఉన్నవాడు, అంటే తనంతట తానుగా ఉనికిలో ఉన్నవాడు. ఇక ఆ పక్కనే ఉన్న రెండవ మాట, అంటే రెండవ ప్రభు అనే మాట మనం చూస్తే చిన్న అక్షరాలతో లార్డ్ అని ఉపయోగించబడుతుంది. ఈ లార్డ్ అనే మాట హెబ్రీ భాషలో మనం చూసినప్పుడు ఎడాన్ అనే మాట నుంచి ఉపయోగించబడింది. ఈ ఎడాన్ అనే మాటకి అర్థం ఏమిటి అంటే కంట్రోలర్, మాస్టర్, లార్డ్ అనే పదాలు ఉపయోగించబడ్డాయి. రూలర్ అనే మాట కూడా ఉపయోగించబడింది. అంటే ఇక్కడ పరిపాలకుడు,
రాజు, ప్రభువు, అధిపతి అనే మాటలు ఉపయోగించబడ్డాయి. అయితే నేను దైవత్వాన్ని గురించి మాట్లాడుతూ యెహోవా దేవునికి ఉపయోగించబడిన బిరుదులు గురించి మీకు తెలియజేశాను. అందులో యెహోవా దేవునికి ఉన్న ఒక పేర్లలో ఒక పేరేమిటంటే అడోనాయ్ అనే పేరు. అంటే అడోనాయ్ అనే పేరు యెహోవా దేవునికి ఉపయోగించబడింది. అలాగే ఇక్కడ రెండవ ప్రభువైన యేసుక్రీస్తు వారికి కూడా ఉపయోగించబడింది. అంటే ఆయన అడోనాయ్, ఈయన అడోనాయ్. ఆయన ప్రభువే, ఈయన ప్రభువే. ఆయన రూలరే, ఈయన రూలరే. ఆయన అధిపతే, ఈయన అధిపతే. ఆయన పరిపాలకుడే, ఈయన పరిపాలకుడే. అంటే ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏమిటంటే వారిద్దరూ కూడా ఒకే స్థితిని కలిగి ఉన్నారు. ఒకే సామర్థ్యాన్ని కలిగి ఉన్నారు. ఒకే లక్షణాలు కలిగి ఉన్నారు అనేది ఈ 110వ కీర్తన ఎంతో స్పష్టంగా తెలియజేస్తా ఉంది. ఆ తర్వాత మరొక వచనాన్ని కూడా మనం చూసినట్లయితే మీకా గ్రంథంలో 5వ అధ్యాయము ఈ మాట మనకు తెలియజేస్తుంది. మీకా గ్రంథము 5వ అధ్యాయంలో మీకా ప్రవక్త గారు మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వాన్ని గూర్చి ముందుగానే ఎరిగి మాట్లాడుతున్న మాట. బెత్లెహేము ఎఫ్రాతా 5వ అధ్యాయం 2వ వచనం. బెత్లెహేము ఎఫ్రాతా, యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలా పోగువాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ఇంగ్లీష్లో ఈ మాట కనపడుతుంది, దట్ ఈస్ టు బి రూలర్ ఇన్ ఇజ్రాయెల్. అంటే ఆయన రూలర్ అనగా రూలర్ అంటే ప్రభువు, ఏలబోయేవాడు. ఆయన ఇక్కడ మనం ఆలోచించినప్పుడు ఫోర్ టు హ్యావ్ బీన్ ఫ్రమ్ ఆఫ్ ఓల్డ్ ఫ్రమ్ ఎవలాస్టింగ్ అన్నాడు. అంటే ఈ ఎవలాస్టింగ్ అనే మాట నిత్యత్వానికి సంబంధించింది, శాశ్వత తత్వానికి సంబంధించింది. అనగా ఈ రెండవ ప్రభువు నిత్యుడైన వాడు. జాగ్రత్తగా మనం గమనించినట్లయితే మొదటి ప్రభువును గురించి మనం ఆలోచించినప్పుడు ఆయన ఈ ఎటర్నల్ గాడ్ అని పిలువబడ్డాడు. అలాగే ఇక్కడ మనం గమనించినప్పుడు రెండో ఆయన ఎవర్ లాస్టింగ్ గాడ్. 2 పదాలకి అర్థం ఒకటే. నిత్యుడైన ప్రభు ఆయన, నిత్యుడైన దేవుడు, ఈయన నిత్యుడైన దేవుడు. కనుక ఈ రెండవ ప్రభువు ఎలాంటి వాడు అంటే నిత్యుడు. అనగా క్రీస్తు ప్రభు వారు నిత్యుడు, నిత్యత్వంలో ఉన్నవాడు. ఇది ఆయన దైవత్వానికి సంబంధించిన లక్షణముగా దేవుని యొక్క వాక్యము మనకు ఎంతో స్పష్టంగా తెలియజేస్తా ఉంది. ఆ తర్వాత మనం యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనాన్ని కూడా మనం చదువుకున్నట్లయితే యెషయా గారు కూడా యేసుక్రీస్తు వారిని గురించి తెలియజేస్తూ యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో ఇలా చెప్తూ ఉంటాడు, కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కను, అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టును. ఇమ్మానుయేలు అనే మాట మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఈ ఇమ్మానుయేలు అనే మాట మనకు మత్తయి సువార్తలో కూడా చెప్పబడుతుంది. అయితే ఈ ఇమ్మానుయేలు అనే మాటను గూర్చి మనము మూల భాషలోనికి వెళ్ళి చూసినట్లయితే అక్కడ ఏం చెప్పబడింది అనే విషయాన్ని జాగ్రత్తగా మనం ఆలోచన చేసినప్పుడు బైబిల్ మనకి తెలియచేసే సమాచారం ఏమిటి, ఇమ్మానుయేల్ అనే హెబ్రీ మాటకు అర్థం ఏమిటి మనం ఆలోచించినప్పుడు ఇక్కడ ఒక స్పష్టమైన విషయం మనకు తెలియజేస్తుంది. ఈ స్పష్టమైన విషయం ఏమిటంటే గాడ్ విత్ అస్ అనే ఇంగ్లీష్ మాట మనకు చెప్పబడింది. ఇమ్మానుయేల్ అనేది హెబ్రీ మాట, అది ఇంగ్లీష్ మాట కాదు. ఈ హెబ్రీ మాటకు అర్థం ఏంటంటే ఇందులో ఇది 3 లేక 2 పదాల కలయిక. ఇమ్మాన్ అనే మాట, ఆ తర్వాత ఏల్ అంటే ఏల్ అనే మాట అది దేవుడు అని తెలియజేస్తుంది. ఏల్ ఎలోహిం, ఏల్ ఎలోహి. ఈ పదాలన్నీ కూడా ఈ ఏ సందర్భంలో కూడా అక్కడ దేవుడు
అనే మాట మనకి ఇవ్వబడతా ఉంది. కనుక జాగ్రత్త ఇమ్మానుయేల్ అన్న మాటకి అర్థం దేవుడు మనతో ఉన్నాడు, దేవుడు మనతో ఉన్నాడు. కనుక పాత నిబంధనలో ఈయన ఇమ్మానుయేల్ గా మనకి ప్రత్యక్షమయ్యాడు. కనుక మీకా అయితే ఆయన ఆ పురాతన కాలము నుండి శాశ్వత కాలము వరకు కూడా ప్రత్యక్షమగుచుండెను. అంటే అనేక సందర్భాల్లో ఆయన ప్రత్యక్షపరచబడ్డాడు, అనేక సందర్భాల్లో ఆయన ప్రత్యక్షమయ్యాడు. కొందరు బైబిల్ పండితులు ఆయన పాత నిబంధనలో యెహోవా దూత అని పిలువబడినట్లుగా కూడా వ్యాఖ్యానించారు. అంటే ఆది కాండంలో ఆయన హాగరుకు ప్రత్యక్షం అవుతాడు. అంటే అక్కడ యెహోవా ఆమెతో మాట్లాడెను అని ఉంటుంది. తర్వాత దూత ఆమెతో మాట్లాడినట్లుగా మార్చి మార్చి పద ప్రయోగం జరుగుతుంది. కనుక యెహోవా దూత అని చెప్పబడిన ప్రతి చోట కొంతమంది బైబిల్ వ్యాఖ్యానకర్తల యొక్క వారి యొక్క వ్యాఖ్యానం ఏమిటంటే, అక్కడ యెహోవా దూత అని చెప్పబడిన వాడు పురాతన కాలం నుండి శాశ్వత కాలం వరకు ప్రత్యక్షమైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే అని వ్యాఖ్యానించారు. ఏది ఏమైనప్పటికీ, ఆయన ఏమని పిలువబడినప్పటికీ, మీకా యొక్క ఉద్దేశం ఏమిటంటే, మీకా గారి ద్వారా దేవుడు బయలుపరిచిన సంగతి ఏమిటంటే, ఆయన పురాతన కాలం ప్రత్యక్షమవుతూ ఆయన గాడ్. తర్వాత వచ్చినాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు మనము 23వ అధ్యాయం కూడా మనకు ఒక విషయాన్ని చేస్తా ఉంది. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము మనం చదువుకుందాం. 23వ అధ్యాయము 6వ వచనంలో మనం గమనించినట్లయితే, అతని దినములలో యూదా రక్షణ నొందును, ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును, యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టుదురు. జాగ్రత్తగా గమనించాలి. అంటే ఇంగ్లీష్లో ద లార్డ్ అవర్ రైచియస్నెస్, అనే మాట యెహోవా నీతి అని పిలువబడిన వాడు. యెహోవా నీతి అనే పేరు ఎవరికి పెట్టబడిందంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు యెహోవా నీతి అయి ఉన్నాడు. అంటే పాత నిబంధన యేసుక్రీస్తు వారిని ప్రత్యక్షపరిచిన సంఘటనలు మనం చూడగలం. అలాగే ఆది కాండము 3వ అధ్యాయం 15వ వచనంలో ఆయన స్త్రీ సంతానముగా ఆయన ప్రత్యక్షపరచబడ్డాడు. కనుక ఆయన కేవలము మరియా గర్భాన జన్మించినప్పుడు మాత్రమే కాదు, కానీ ఆయన ప్రవచనాలలో ఉన్నవాడై ఉన్నాడు, దైవత్వంలో ఉన్నవాడై ఉన్నాడు, నిత్యత్వంలో ఉన్నవాడై ఉన్నాడు, ఆయన నిత్యుడైన దేవునిగా ఉన్నవాడుగా ఉన్నట్లు మనం పాత నిబంధన లేఖనాల్లో మనం చూడగలం. ఆయన పేర్లను మనం గమనించినట్లయితే ఆ దైవికమైన పేర్లు కొన్ని ఉన్నాయి, డివైన్ నేమ్స్. ఈ డివైన్ నేమ్స్ ఏమిటి అనేది మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, ఆయన దేవుడు అని పిలువబడ్డాడు. ఆయన దేవుడు అని పిలువబడిన సంఘటనలు జాగ్రత్తగా మనం ఆలోచించినప్పుడు యోహాను సువార్త 20వ అధ్యాయం, యోహాను సువార్త 20వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు, అలాగే మనము ఆ యొక్క వచనంలో యేసుక్రీస్తు వారి కూర్చి లేక యేసుక్రీస్తు వారితో తోమా గారు మాట్లాడుతూ ఉన్న సందర్భాన్ని మనం ఆలోచన చేద్దాం. అందుకు తోమా ఆయనతో నా ప్రభువా నా దేవా అనెను. ఇంగ్లీష్లో పెద్ద అక్షరాలతోటి మై లార్డ్ అండ్ మై గాడ్ అనే మాట కనపడుతుంది. జాగ్రత్తగా మనం ఆలోచించినట్లయితే మై లార్డ్ అండ్ మై గాడ్ అని. కనుక జాగ్రత్తగా మనం ఆలోచన చేసినప్పుడు ఈ లార్డ్ ఎవరు, ఈ గాడ్ ఎవరు? యేసుక్రీస్తు వారిని అసందర్భోచితముగా కానీ, అసంకల్పితముగా కానీ, అనాలోచితముగా కానీ, తొందరపాటుతో కానీ తోమా గారు పలికిన మాటలు కాదు.
యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థాన దేహాన్ని ఆయన చూసినప్పుడు, నా గాయాలు చూడు, నా యొక్క ప్రక్కలో నీ వ్రేలు పెట్టి చూడు అని చెప్పినప్పుడు, ఆయనలో ఆయన ఏం గ్రహించాడంటే, పునరుత్థానుడైన క్రీస్తు దేవుడు, పునరుత్థానుడైన క్రీస్తు ఇశ్రాయేలును పరిపాలించబోయే పరిపాలకుడు, ఆయనే మెస్సియా, ఆయనే ప్రభువు, ఇశ్రాయేలుకు ప్రభువై ఉన్నవాడు, ఆయన దేవుడు అని స్పష్టంగా ఇక్కడ తోమా గారు ఆయన దేవుడు అని పిలిచాడు. నా దేవా, నా ప్రభువా అన్నాడు. ఎంత అద్భుతమైన మాట, జాగ్రత్తగా మనం గమనించాలి. కనుక ఆయన దేవునిగా పిలువబడ్డాడు. ఇక ఆయన దైవత్వాన్ని గురించి మనం ఆలోచించినప్పుడు రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనంలో అపోస్తలుడైన ఒక సహోదరులలో యేసుక్రీస్తు దేవుడని చెప్పలేదు ఆయన మాట్లాడుతూ నేను నష్టంలో అప్పుడు అలాగే అనేక మంది తను వచ్చాడు. ఆయన యొక్క మరణం భారతదేశంలో చెన్నైలో అనగా మద్రాసు పట్టణంలో జరిగిందని అనేక మంది మాట్లాడుతూ ఉంటారు. అలాంటి తోమా ఎవరు అంటే అపోస్తలుడు. మరి అపోస్తలుడైన తోమా చెప్పినప్పుడు అపోస్తలుల బోధలో క్రీస్తు ఏమై ఉన్నాడు అంటే, ఆయన నా ప్రభువా, నా దేవా అన్నాడు. కనుక అపోస్తలులు క్రీస్తు ప్రభు యొక్క దైవత్వాన్ని నొక్కి చెప్పారు, దైవత్వాన్ని వారి రచనల్లో ప్రత్యక్షపరిచారు, క్రీస్తు ప్రభు యొక్క దైవత్వాన్ని వారు సమర్థించారు. కనుక ఇక్కడ 9వ అధ్యాయంలో భౌతికమైన క్రీస్తు ప్రభు వారిని ఆయన పూర్వపు స్థితిని గురించి మాట్లాడుతూ, పితరులు వీరి వారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు, ఆమేన్ అని పౌలు గారు చెప్పాడు. ఆయన నిరంతర స్తోత్రార్హుడు, ఆయన సర్వాధికారి అయిన దేవుడు. ఎంత అద్భుతమైన విషయం. కనుక ఆయన దేవుడు అని పిలువబడ్డాడు. కనుక ఆయన దేవుడు అని పిలువబడిన సంఘటనలు మనము దేవుని వాక్యం నుండి ఆలోచన చేస్తూ ఉన్నాం, పరిశీలన చేస్తూ ఉన్నాం. అలాగే ఇంకా మనము జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే, ఆయన దేవునిగా పిలువబడిన సంఘటనలు లేక సందర్భాలను గురించి మనం క్రొత్త నిబంధనలో అపోస్తలుల యొక్క బోధ నుండి మనం పరిశీలన చేసినప్పుడు మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకుందాం. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 20వ వచనాన్ని కూడా మనం చదువుకున్నట్లయితే, దేవుడును నిత్య జీవము జీవమై ఉన్నాడు. ఆయన అపోస్తలులు పిలిచారు. కనుక క్రీస్తు ప్రభు యొక్క దైవత్వంలో చెప్పబడిన ఈ యొక్క సంఘటనలన్నీ కూడా మనం జాగ్రత్తగా మాట్లాడుతూ, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో అక్కడ పౌలు గారు ఇలాగ తెలియచేస్తూ ఉంటాడు. అనగా మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచు. మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు. కనుక యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నాడు? మహాదేవుడై ఉన్నాడు, ఆయన మన రక్షకుడై ఉన్నాడు. కనుక ఆయన దేవుడు అని పిలువబడ్డాడు. ఆయన దేవునిగా పిలువబడిన సంఘటనలు బైబిల్ మనకు ఎంతో స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. కనుక క్రీస్తు దైవత్వము అని పాఠంలో ఆయన ఆ దేవుడు అని మనుషుల చేత పిలువబట్టం మాత్రమే కాదు,
దేవుని చేత అనగా తండ్రి అయిన దేవుని చేత ఆయన దేవునిగా పిలువబడ్డాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనాన్ని గూర్చి మనం చదువుకున్నట్లయితే ఆయన ఇలా అంటూ ఉంటాడు. 7వ వచనం అది కలిసి ఉంటుంది కాబట్టి 7వ వచనం కూడా చదువుకుందాం. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకునివాడు అని తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు గాని తన కుమారుని గూర్చి అయితే, దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది, నీ రాజదండము న్యాయార్థమైనది అన్నాడు. నీ సింహాసనము నిరంతరము నిలుచును, నీ రాజదండము న్యాయార్థమైనది. ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? తన కుమారుని గూర్చి అయితే దేవా అన్నాడు. అంటే దేవా కనుక చాలా జాగ్రత్తగా మనం గమనించితే కొందరు ఏమన్నారు అంటే యేసుక్రీస్తు దేవుడే నా దేవుడు అన్నారు. అంటే యేసుక్రీస్తుకి ఒక దేవుడు ఉన్నాడు కాబట్టి ఆయన దేవుడు కాదు, ఆయనకే ఒక దేవుడు ఉన్నాడు కనుక ఆయనకు ఒక తండ్రి ఉన్నాడు కాబట్టి తండ్రే గొప్పవాడు, ఆయనకు ఒక దేవుడు ఉన్నాడు కాబట్టి ఆ దేవుడు గొప్పవాడు అని వ్యాఖ్యానించారు. కానీ ఇక్కడ మరి ఈ వచనం ఏం చెప్తుంది అంటే కుమారుడు దేవా అని అన్నాడు. అంటే ఇప్పుడు తండ్రి అయిన దేవునికి కూడా ఒక దేవుడు ఉన్నాడు. కుమారుడైన దేవునికి దేవుడు ఎలా ఉన్నాడో అలాగే తండ్రి అయిన దేవునికి కూడా దేవుడు ఉన్నాడు. అంటే ఇక్కడ ఒకరికొకరు దేవుళ్ళు కాదు దీని ఉద్దేశం. ఈ వచనాలు ఈయనకాయన ఆయనకి ఈయన దేవుడని కాదు. వాళ్ళ ఆనంలో వారి యొక్క ఉద్దేశాలలో ఇద్దరు దేవునిగా పిలువబడ్డారు. ఇద్దరు దైవత్వంలో ఇద్దరు ఇద్దరు సమానమైన స్థితిలో ఉన్నవారు అని తెలియచేయడానికి ఇక్కడ ఆయన ఈయన్ని దేవుడని పిలిచాడు, ఈయన ఆయన్ను దేవుడని పిలిచాడు. ఒకరినొకరు దేవా దేవా అని సంబోధించుకున్నారు. కనుక ఇద్దరు వ్యక్తులు సహోదరుడా అని పిలిచినప్పుడు, ఇంకొక వ్యక్తి సహోదరుడా అని పిలిచినప్పుడు ఏం తెలియజేయబడుతుందంటే వారిద్దరూ కూడా సమానులు, సమానమైన స్థితిలో ఉన్నవారు అని మనం ఎలాగ అర్థం చేసుకుంటామో అలాగే ఒకరినొకరు దేవా అని పిలుచుకోవటంలో వారిద్దరూ కూడా సమానమైన స్థితిలో ఉన్నవారు, ఒకరికంటే ఒకరు ఎక్కువ తక్కువ కాదు అనే విషయాన్ని మనము జాగ్రత్తగా గమనించాలి. అలాగే ఆయన దేవుని కుమారుడు అని కూడా పిలువబడ్డాడు, దేవుడు అని పిలువబడ్డాడు. అలాగే దేవుని కుమారుడు అని పిలువబడినట్లుగా కూడా మనకు దేవుని వాక్యము ఎంతో స్పష్టంగా తెలియజేస్తా ఉంది. లూకాసు వార్త 4వ అధ్యాయం 41వ వచనాన్ని మనం చదువుకుందాం. లూకాసు వార్త 4వ అధ్యాయము 41వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ ఒక స్పష్టమైన విషయం మనకి కనపడుతుంది. అంతేకాక దయ్యములు నీవు దేవుని కుమారుడు అని కేకలు వేసి అనేకులను వదిలిపోయాను. కనుక ఇక్కడ మనం జాగ్రత్తగా పరిశీలించినప్పుడు దయ్యములు మాట్లాడుతున్నాయి. ఏమని మాట్లాడుతున్నాయి అంటే సాక్ష్యమిస్తున్నాయి, అంటే కేకలేస్తున్నాయి, అంటే నీవు దేవుని కుమారుడవు అనగా దేవుని కుమారుడు అని కూడా ఆయన పిలువబడ్డాడు. దేవుని కుమారుడుగా ఆయన కీర్తించబడ్డాడు. దేవుని కుమారునిగా ఆయన ఒప్పుకోబడ్డాడు. ఇది మనుషులు ఒప్పుకున్నారో లేదో మనకు తెలియదు కానీ, లేక మనుషులు ఆయన్ని సంబోధించినా లేక అంగీకరించకపోయినా దయ్యములు ఆయనను దేవుని కుమారుడు అని మాట్లాడటం జరిగింది. యోహాను గారు అపోస్తుల బోధలో యోహాను గారు రాస్తూ యోహాను సువార్త 5వ అధ్యాయం 25వ వచనం ఇలాగ మనకు తెలియజేస్తుంది. యోహాను సువార్త 5వ అధ్యాయం 25వ వచనంలో మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది అంటారు. అంటే ఇక్కడ మనం ఈ పాటలు పరిశీలించినప్పుడు ఆయన దేవుని కుమారుడు అని పిలువబడ్డాడు. అలాగే 26వ వచనం కూడా మనం చూస్తే తండ్రి ఎలాగూ తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడయుంటకు కుమారునికి అధికారం అనుగ్రహించెను. కనుక ఆయన తనంతట తానే జీవము కలిగిన వాడై ఉన్నాడు. అలాగే
కుమారుడు కూడా తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడు. కనుక ఇక్కడ జాగ్రత్తగా మనం పరిశీలించినప్పుడు ఆయన కుమారుడు అని పిలువబడిన సంఘటనలు దేవుని యొక్క వాక్యము నుండి మనం ఎంతో స్పష్టంగా గ్రహించగలం. ఆయన దేవుడు అని పిలువబడ్డాడు. అలాగే తర్వాత రెండవదిగా దేవుని కుమారుడు అని కూడా పిలువబడినట్లుగా దేవుని వాక్యం మనకి తెలియజేస్తా ఉంది. కనుక మనము రోమాపత్రిక 8వ అధ్యాయము 3-2 వచనాలు చదువుకున్నట్లయితే అక్కడ ఇలాగ రాయబడి ఉంటుంది. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకుని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. తన సొంత కుమారుని అనే మాట ఇక్కడ పౌలు గారు ఉపయోగించినట్లుగా మనం చూడగలం. కనుక ఈ వచనాలన్నీ మనకి ఏం తెలియజేస్తున్నాయి అంటే ఆయన దేవుని కుమారుడు అని పిలువబడ్డాడు. ఇక మూడో విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఆయన ప్రభువు అని కూడా పిలువబడినట్లుగా దేవుని వాక్యము మనకు తెలియజేస్తూ ఉంది. యోహాను సువార్త 13వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 13వ అధ్యాయము 13వ వచనాన్ని కూడా మనం చదువుకున్నట్లయితే అక్కడ ఈ మాట కనపడుతుంది. బోధకుడనియు ప్రభు అనియు మీరు నన్ను పిలుచున్నారు. నేను బోధకుడను ప్రభువును గనుక మీరిట్లు పిలుచుట న్యాయమే. అంటే ఆయన ప్రభువు అని పిలువబడిన సందర్భము ఇక్కడ మనకి ఎంతో స్పష్టంగా తెలియజేస్తా ఉంది. అంటే పాత నిబంధనలో కీర్తన 110వ అధ్యాయంలో ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చినని దావీదు ఏనాడో చెప్పాడు. క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి మనుషులు లేక శిష్యులు ఆయన్ను బోధకుడు అని ప్రభువు అని కూడా పిలిచిన సందర్భాన్ని ఇక్కడ మనం చూడగలం. కనుక ఆయన ప్రభువు అని కూడా పిలువబడ్డాడు. కనుక జాగ్రత్తగా మనం పరిశీలన చేసినప్పుడు ఆయన ప్రభువు అంటే ఈ ప్రభువు అనే మాటకి అర్థాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించినప్పుడు ఆయన ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనం ఈ సంగతిని మనకు దృఢపరుస్తూ ఉంది. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీదను తొడ మీదను వ్రాయబడి ఉన్నది. ఆయన రాజులకు రాజు, ఇంగ్లీష్లో ఉంటుంది కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్. ప్రభువులకే ప్రభువు, రాజులకే రాజు, ఏకైక ప్రభువు, ఏకైక రాజు. కనుక యేసుక్రీస్తు వారు ప్రభువు. ఆయన ఎవరికి ప్రభు అంటే ప్రభువులకి ప్రభువు. ఈ లోకంలో ప్రభు అని పిలువబడిన వారు ఎంతమంది అయితే ఉన్నారో వారందరికీ ఆయన ప్రభువు. ఆయన సుప్రీం అయి ఉన్నాడు. ఆయనే అందరికంటే పైగా ఉన్నవాడుగా అయి ఉన్నాడు. తర్వాత మనం గమనిస్తే ఆయన ప్రభువు అని పిలువబడ్డాడు. తర్వాత ఆయన మరి ఇంకొన్ని దైవికమైన పేర్లను గూర్చి బైబిల్ మనకు తెలియచేసిన సందర్భాలు మనం ఆలోచన చేస్తే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము మనం చదువుకుందాం. 1వ అధ్యాయం 17వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. 17వ వచనంలో ఇలా చెప్పబడుతుంది. నేను ఆయన్ను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని, ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనెను, భయపడకుము, నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. చాలా జాగ్రత్త మనం ఆలోచించినప్పుడు ఇక్కడ ఎంతో స్పష్టమైన విషయం ఇక్కడ మనకు తెలియజేస్తా ఉంది. ఈ మాట మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఆ యోహాను గారితో ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన అంటాడు, ఐ యామ్ ఏ లివ్ ఫర్ ఎవర్ మోర్, ఆమేన్ అని మాట ఇక్కడ మనకి ఇంగ్లీష్లో కనపడతా ఉంది. అంటే ఆయన నిరంతరము ఉండువాడుగా, నిరంతరము ఉన్నవాడుగా.
ఇది మనకు తెలియజేస్తూ ఉంది. కనుక ఇక్కడ నేను మొదటివాడను, కడపటివాడను అని చెప్పని ఈ మాటలు మనం ఆలోచిస్తే ఐ యామ్ లివ్ ఫర్ ఎవర్ మోర్ అన్నాడు ఇంగ్లీష్‌లో. అంటే నిరంతరము ఉన్నవాడను. నిరంతరము ఉన్నవాడను, సజీవుడను, జీవించువాడను, సజీవుడుగా ఉన్నవాడను. ఎప్పటినుంచి ఉన్నాడు? ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. ఈ యుగ యుగములు సజీవుడనై ఉన్నవాడు మధ్యలో మృతుడనైతిని అనే మాట ఎందుకు రాయవలసి వచ్చిందంటే అది శరీరానికి ఇన్కార్నేషన్‌కి సంబంధించిన మాట. ఆయన నిరంతరము ఉన్నవాడు అనే మాట. యుగ యుగములు సజీవుడనై ఉన్నాను అనేది ఆయన దైవత్వానికి సంబంధించిన మాట. కనుక ఒకే వచనములో దైవత్వము, మానవత్వము యొక్క ప్రత్యక్షతలను యోహాను గారు అక్కడ రాశారు. కనుక మృతుడునైన వాడు లేక మృతమైన వాడు, మృతి పొందిన వాడు ఎలా దేవుడవుతాడు అనే అనేక మంది యొక్క ప్రశ్నలకు సమాధానము ఆయన మృతుడు అయ్యాడు అనేది ఒక లిమిటెడ్ కాలానికి, పరిమితమైన కాలానికి సంబంధించిన నరావతారానికి సంబంధించిన మాట అయితే, యుగయుగములు సజీవుడనై ఉన్నాను అనేది ఆయన దైవత్వానికి సంబంధించిన మాట. ఆయన దైవత్వంలో ఉన్నవాడుగా, నిరంతరము ఉన్నవాడుగా ఈ వచనాలు మనకి ఎంతో స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాయి. కనుక చాలా జాగ్రత్తగా మనం ఆలోచించినప్పుడు క్రీస్తు ప్రభు యొక్క దైవత్వాన్ని తెలియచేసే పద ప్రయోగాలు ఇవన్నీ కూడా, బిరుదులు, పేర్లు ఇవన్నీ కూడా. అలాగే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 13వ వచనంలో ఆయన ఇలా అంటాడు, నేనే అల్ఫాయు ఓమెగయు, మొదటివాడను కడపటివాడను ఆదియు అంతమునై ఉన్నాను. కనుక ఇక్కడ జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ఆయనే అల్ఫా ఓమేగా, ఆయనే మొదటివాడు, ఆయనే కడపటివాడు, ఆదియు అంతము అయి ఉన్నవాడు. అంటే ద ఫస్ట్ అండ్ లాస్ట్ అంటే ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పబడతా ఉంది. కనుక మనం ఆలోచించినప్పుడు దేవుని వాక్యాన్ని పరిశీలన చేస్తే ఇవన్నీ కూడా క్రీస్తు ప్రభు యొక్క శాశ్వత తత్వాన్ని, నిత్యత్వాన్ని, దైవత్వాన్ని తెలియచేసే మాటలుగా మనం చూడగలం. ఇక మనము ఆలోచించినప్పుడు ఆయన దైవత్వపు సమానత్వాన్ని మనం ఇప్పుడు కొన్ని వచనాల నుండి చూద్దాం. డివైన్ ఈక్వాలిటీ అంటే దైవత్వంలో దైవికమైన సమానత్వాన్ని ఆయన కలిగి ఉన్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయము 5వ వచనము మనకు ఒక విషయాన్ని బోధిస్తూ ఉంది. యోహాను సువార్త 17వ అధ్యాయము 5వ వచనం మనం చదువుకుందాం. తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము అన్నాడు. అంటే లోకము పుట్టక మునుపు తండ్రి యొద్ద ఏ మహిమతో ఉన్నాడు అంటే ఆయన ఏ మహిమ అంటే తండ్రి ఏ మహిమలో ఉన్నాడు, ఈయన కూడా అదే మహిమలో ఉన్నాడు. కనుక ఆ మహిమను గూర్చి మాట్లాడుతూ ఉన్నాడు. కనుక మహిమలో వారిద్దరూ కూడా సమానులుగా ఉన్నట్లుగా ఈ వచనాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. అలాగే యోహాను సువార్త 12వ అధ్యాయము 45వ వచనాన్ని మనం చదువుకుందాం. 45వ వచనంలో నన్ను చూచువాడు నన్ను పంపిన వానినే చూచుచున్నాడు. కనుక నన్ను చూస్తే నన్ను పంపిన వాడిని చూస్తున్నట్లే. అంటే చూడటం అంటే భౌతికమైన దేహాన్ని కాదు, ఆయన క్యారెక్టర్ని లేక ఆయన గుణలక్షణాలని చూసిన వాడు తండ్రిని చూస్తున్నాడు. అంటే తండ్రిని ప్రత్యక్షపరచమని, తండ్రిని చూపించమని ఇక్కడ ఆయన శిష్యుడైన ఫిలిప్పు అడుగుతున్నప్పుడు ఆయన సూటిగా చెప్తున్న మాట, నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే. కనుక ఇక్కడ ఈ మాట యొక్క ఉద్దేశం ఏమిటి? వారిద్దరు ఈక్వల్ అయి ఉన్నారు, సమానులు అయి ఉన్నారు. ఆ సమాన తత్వాన్ని ఇక్కడ వాక్యం మనకి ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది. అలాగే కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని మనం పరిశీలించినప్పుడు ఆయన్ని చూస్తే తండ్రిని చూసినట్లు ఎలా అవుతుంది అంటే, ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది.
అంటే దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత, పరిపూర్ణమైన దేవత్వము క్రీస్తులో శరీరముగా కనపడుతుంది కాబట్టి, నివసిస్తుంది కాబట్టి, ఆయన చూసిన వాడు దైవత్వంలో ఉన్న తండ్రిని చూసినట్టే అని భావం. కనుక మనము ఆలోచించినప్పుడు దైవికమైన సమానత్వాన్ని ఈ వచనాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. అలాగే 4వదిగా దైవికమైన సంబంధాన్ని, డివైన్ రిలేషన్షిప్ కూర్చి మనం ఆలోచన చేసినప్పుడు ఆయన లేఖనాలు ఆయన గూర్చి ఏం తెలియజేస్తున్నాయి అనే సంగతి మనం ఆలోచన చేసినప్పుడు యోహాను సువార్త 10వ అధ్యాయాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 30వ వచనాన్ని మనం పరిశీలించినట్లయితే 10వ అధ్యాయము యోహాను సువార్త 30వ వచనం ఇలాగ మనకి తెలియజేస్తుంది. నేనును తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అన్నారు ఇంగ్లీష్లో. ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్. మేము ఒక్కటై ఉన్నాము, ఒక్కటే అయి ఉన్నాము, ఒక్కటిగా ఉన్నాము. కనుక రిలేషన్షిప్లో అంటే సంబంధంలో వారు ఏమై ఉన్నారు అంటే వ్యక్తులుగా వారు వేరుగా ఉన్నప్పటికీ సంబంధములో వారు ఒక్కటై ఉన్నారు. వారికి మధ్య కలిగిన సంబంధం వారు ఒక్కటి అని తెలియజేస్తుంది. అలాగే 2వ కొరింథీ పత్రిక 13వ అధ్యాయము కూడా మనం చదువుకుందాం. 2వ కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడయుండునుగాక అని పత్రిక ముగింపులో పౌలు గారు తెలియజేస్తూ ముగ్గురిని ఒకే వరుసలో రాశాడు. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును అన్నాడు. అంటే కొంతమంది ఏమంటూ ఉంటారంటే కొంతమంది మేము ఆశీర్వదిస్తామని చెప్పి తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ నుండి మీకు కృపా సమాధానము కలుగును గాక అంటారు. ఒక ఆయన ముందుగా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరు పెట్టి తర్వాత తండ్రి అయిన దేవుడు అన్నందుకు కొందరు అలా అనకూడదు. ఎందుకంటే మొదటివాడు ఆయన, రెండోవాడు ఆయన కాబట్టి వరుస క్రమంలో ముందు తండ్రి అయిన దేవుడు ఉండాలి, తర్వాత 2వ స్థానంలో ప్రభు అయిన క్రీస్తు ఉండాలి అన్నారు. మరి ఇక్కడ పరిశుద్ధాత్ముడు ఏం రాయించాడు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ముందు, తరువాత దేవుని ప్రేమ, తరువాత పరిశుద్ధాత్మ సహవాసం. అంటే ఏంటి ఇక్కడ? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు గొప్ప, తండ్రిని దేవుడు తక్కువనే, లేక ఆయన మొదటివాడు ఈయన రెండో వాడనే? కాదు కదా. ఇక్కడ యేసుక్రీస్తు వారు అన్నారు, ఐ అండ్ మై ఫాదర్ ఇస్ వన్. నేను నా తండ్రి ఒకటే. స్వభావ లక్షణాల్లో, నిత్యత్వంలో, శక్తిలో, అధికారంలో అన్ని ఇక మనం లిస్ట్ అవుట్ చేయలేం. అన్నిట్లో కూడా వాళ్ళు ఒక్కటై ఉన్నారు, ఒక్కటిగా ఉన్నారు, ఏకమై ఉన్నారు, ఏకత్వం కలిగి ఉన్నారు అనే ఈ వచనాల యొక్క భావం మనం చూడగలం. ఇక ఈనాటి పాఠంలో మనం చివరిగా 2వ తెస్సలోనికీ పత్రిక 2వ అధ్యాయాన్ని మనం చదువుకుందాం. 2వ తెస్సలోనికీ పత్రిక 2వ అధ్యాయము మనం చదువుకున్నట్లయితే అందులో మొదటిగా మనము 16వ వచనాన్ని చదువుకుందాం. మన ప్రభువైన యేసుక్రీస్తును మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మిమ్మల్ని స్థిరపరచునుగాక. ఇక్కడ కూడా మొదటిగా ప్రభు అయిన యేసుక్రీస్తును పౌలు గారు ఉటంకించారు. కనుక మనం ఆలోచించినప్పుడు ఇక్కడ ముందున్నాడు కాబట్టి ఆయన మొదటివాడు, వెనుకున్నాడు కాబట్టి ఈయన రెండోవాడు అనే వ్యాఖ్యానము వాక్యానుసారమైంది కాదు. అనేక వచనాలు ఆయన ప్రభువే స్వయంగా చెప్పాడు, నేను నా తండ్రి ఒక్కటే, నన్ను చూసిన వాడు నా తండ్రిని చూసినట్టే. అలాగే హెబ్రీ గ్రంథకర్త యేసుక్రీస్తు వారిని దేవుడు అని పిలిచాడు. కనుక ఆ కుమారుడు ఆయన దేవుడు అంటే, తండ్రి ఆయన దేవుడు అంటే
దాని అర్థం ఏమిటి అంటే వారిద్దరు ఒకటే. ఒకే ఆ, అధికారంలో ఉన్న ఇద్దరు తండ్రి కొడుకులు. ఒక ఆయన ఓ జిల్లాకి కలెక్టరు, ఇంకొక ఆయన ఇంకో జిల్లాకి కలెక్టరు. వాళ్ళిద్దరూ ప్రొఫెషన్‌లో ఉన్నప్పుడు, లేకపోతే అఫీషియల్ స్థితిలో ఉన్నప్పుడు, అధికారమైన స్థితిలో ఉన్నప్పుడు వారిద్దరూ ఒక సమావేశంలో కూర్చున్నప్పుడు కలెక్టర్ల సమావేశంలో వారిద్దరూ ఏమని పిలుచుకుంటారు? ఈయన ఆయన డ్యాడీ అని, ఆయన్ని ఈయన కుమారుడని పిలవరు కదా! ఆయన కలెక్టర్ గారు అంటాడు, ఈయన కలెక్టర్ గారు అంటారు. అది వారి యొక్క అధికారానికి, అంటే అఫీషియల్ నేమ్స్ అంటారు. అంటే అధికారాన్ని తెలియజేసేవి. కనుక వారిద్దరూ కూడా అలాగే పిలుచుకున్నారు. తద్వారా వారిద్దరూ సమానులని, సమానమైన స్థితిలో ఉన్నారని మనకు తెలియజేస్తూ ఉన్నారు. కనుక ఈరోజు క్రీస్తు ప్రభు యొక్క దైవత్వాన్ని గూర్చి మనము 4 విషయాలు నేర్చుకున్నాం. ఒకటి, ఆయన దేవుడు అని పిలువబడ్డాడు. ఆ తర్వాత ఆయన దేవుని కుమారుడు అని పిలువబడ్డాడు. మూడవదిగా ఆయన ప్రభు అని పిలువబడ్డాడు. ఆ తర్వాత నాలుగవదిగా ఆయన దైవికమైన సంబంధంలో వారిద్దరూ ఒక్కటిగా ఉన్నారని, ఏకమై ఉన్నారని కూడా పిలువబడ్డారు. కనుక మనము దైవత్వంలో ఉన్న క్రీస్తు ప్రభువు, లేక క్రీస్తు ప్రభు యొక్క దైవత్వాన్ని తెలియచేసే ఈ పేర్లు, ఈ పదాలు, ఈ సందర్భాలన్నీ కూడా ఆయన దేవుడు అనే సంగతిని తెలియచేస్తూ, ఆయన దైవత్వం కలిగిన వాడు అనే సంగతిని కూడా మనకు స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాయి. కనుక ఈ సంగతులను మనం ఆలోచించి క్రీస్తు ప్రభు యొక్క దైవత్వం పట్ల స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని నేను కోరుకుంటూ, ఇంతవరకు శ్రద్ధగా విన్న మీ అందరికీ నా వందనములు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. మీకు కూడా వందనములు సార్. ముగింపు ప్రార్థన చేయండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, మీ ఘనమైన నామానికి స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ ఆత్మచేత రాయబడిన సంగతుల ద్వారా క్రీస్తు ప్రభు యొక్క దైవత్వాన్ని గూర్చిన పూర్వాపరాలను, పూర్వపు లేఖనముల నుండి, అలాగే మీరు మాకు అనుగ్రహించిన క్రొత్త నిబంధన నుండి, అపోస్తలుల బోధ నుండి ఎన్నో సంగతులను మీరు బయలుపరిచారు. నేటి కాలంలో క్రీస్తు ప్రభు యొక్క కేవలం మానవత్వాన్నే వారి కళ్ళతో చూస్తూ, ఆయన కేవలం మానవుడే అని అనేక మంది బోధిస్తున్న దుర్దినాల్లో మేము ఉన్నాం. ఆయన ఆరాధించబడటానికి అర్హత లేనివాడుగా, సాధారణ మానవునిగా ఈరోజు అనేక మంది వారి యొక్క ఆలోచనల్లో, బోధల్లో లోకంలోకి తండ్రి మరి ఆ బోధలను ప్రవహింపచేస్తూ ఉన్న దినాల్లో మేము ఉన్నాం. అయినా మీ యొక్క వాక్యము సర్వకాలాలకు సంబంధించి తండ్రి క్రీస్తు ప్రభు యొక్క దైవత్వాన్ని వెల్లడి చేస్తూ ఉన్నదన్న సత్యాన్ని ఈనాడు మరలా మీ వాక్యం ద్వారా బయలుపరిచిన తండ్రి మీకు స్తోత్రములు. యేసుక్రీస్తు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు అనే సత్యము మీ గ్రంథంలో మీరు బయలుపరుస్తూ క్రీస్తు ప్రభు యొక్క దైవత్వాన్ని పదే పదే మీరు రూఢిపరుస్తున్నందుకు తండ్రి మీకు స్తోత్రాలు. ఎవరైనా మీ మాటలు వింటూ క్రీస్తు దేవుడు కాదు అనే ఆలోచనలో ఉంటే తండ్రి వారి ఆలోచనలను తండ్రి మీరు మాన్పించండి. నేటి నుండి మేము నేర్చుకునే క్రీస్తు ప్రభు యొక్క దైవత్వాన్ని గుర్చిన స్పష్టమైన గ్రహింపు, అవగాహన వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం. మా తండ్రి, మానవ కల్పిత బోధలకు, విశ్వాసాలకు కాదు, కానీ మీ గ్రంథంలో ఏదైతే మీరు బయలుపరిచారో ఆ సత్యాన్ని ఒక వరుస క్రమంలో మేము నేర్చుకుంటున్నాము. నేర్చుకున్న దానికి విధేయత చూపే మనసు ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి తండ్రి. మరి నేటి కాలంలో అనేక మంది క్రీస్తు ప్రభు యొక్క దైవత్వాన్ని పక్కన పెట్టి, ఆయన ఒక మానవుడిగా ఈ భూమి మీద జన్మించాడని, ఆయనలో ఉన్న మానవ తత్వాన్నే చూస్తూ తండ్రి మరి తప్పు అవగాహన కలిగి ఉన్నారు. వారి మనసు కూడా మీరు తెరిచి తండ్రి క్రీస్తు ప్రభు యొక్క నరావతారాన్ని, ఆయన పూర్వపు స్థితి అయిన దైవత్వాన్ని గురించి గ్రహించే మనస్సు ప్రతి ఒక్కరికి దయచేయమని,
నరావతారము స్వల్పకాలికమైనదే కానీ దైవత్వము అది శాశ్వతమైనది అని తెలుసుకొని శాశ్వతమైన దైవత్వానికి లోబడే మంచి మనసు అనుగ్రహించండి. అలాగే మా సహోదరి సహోదరులు ఎవరైనా బలహీనులుగా ఉన్నట్లయితే వారి బలహీనతల నుండి విడిపించండి. కావలసిన శక్తిని, బలమును, ఆరోగ్యమును దయచేయండి. అలాగే తండ్రి 17, 18 తారీఖుల్లో జరగనయున్న మీటింగులకు తండ్రి మా యొక్క సహోదరి సహోదరులను మీ చిత్తమైతే నడిపించమని వేడుకుంటున్నాము. అందుకు కావలసిన వెసులుబాటు వారికి దయచేయమని వేడుకుంటున్నాము. ఆ మీటింగులు మీ యొక్క సత్యాన్ని అనేకులకు బయలుపరిచే సాధనాలుగా మీరే వాడుకోనమని వేడుకుంటున్నాము తండ్రి. అలాగే ఈ కార్యమంతటినీ కూడా మరి తెల్లవారుజామునే లేచి తండ్రి మరి ఎన్నో పనులున్నప్పటికీ కూడా మీ పనిని తండ్రి తన భుజాన వేసుకుని మోస్తున్న మీ దాసురాలను ఇచ్చిన బిడ్డలను మీరు ఆశీర్వదించి పొదునైన ఆయుధాలుగా తండ్రి వాడుకున్నామని వేడుకుంటున్నాం మా తండ్రి. అలాగే ఆన్లైన్ బైబిల్ ఇన్స్టిట్యూట్ బట్టి కూడా ప్రణాళికాబద్ధంగా జరిగించుటకు కావలసిన జ్ఞాన వివేకములను తండ్రి మీ దాసునికి దయచేయండి. దాన్ని అంతటినీ కూడా నిర్వహించే సామర్థ్యాన్ని మీరు దయచేయమని వేడుకుంటూ తండ్రి మరి నాకంటే ముందుగా నిర్గమకాన్ని అని వ్యాఖ్యానించిన సహోదరుడు కూడా మంచి ఆరోగ్యము, జ్ఞానము, శక్తి, వివేకము, వివేచన కలిగి మీ పనిలో వాడుకొనమని తండ్రి వీటన్నిటిని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ ప్రార్థన మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.